నిహారిక ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఆమె నిగర్వి, మృదువైన మనసు కలది. అజయ్ ఒక మంచి జాబ్ ఉన్న బ్యాంక్ ఎగ్జిక్యూటివ్. వారిద్దరికీ పెద్దలు సంబంధం చూసి పెళ్లి చేశారు. పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఇరు కుటుంబాలు ఎంతో సంతోషంగా పెళ్లిని ఒక పెద్ద వేడుకలాగా చేసుకున్నారు. నిహారిక మొదటిసారిగా అజయ్ ఇంటికి వచ్చింది. అక్కడ ఆమెకు చిన్న చిన్న విషయాలకు కూడా శ్రద్ధగా చూసుకునే అత్తమామలు ఉన్న కుటుంబంలా అనిపించింది. పెళ్ళై కొన్ని రోజులు ఆనందంగానే గడిచింది. అజయ్ భర్తగా చాలా మంచివాడు. ఎక్కడికైనా తీసుకువెళ్లేవాడు. చిన్న చిన్న గిఫ్టులు ఇచ్చేవాడు. నిహారికను చూసి ఉండడమే అతడికి ఇష్టం. కాని ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేకపోయింది. పెళ్లి జరిగి అప్పటికి 8 నెలలు అవుతున్నాయి. అత్తగారు అప్పుడే అడగడం మొదలుపెట్టారు. ఇంకా ఏం విశేషం లేదేంటమ్మా? నీకంటే తర్వాత పెళ్ళైన వారు కూడా శుభవార్తలను చెబుతున్నారు. మరి నువ్వు ఎప్పుడు చెబుతావు అని అడుగుతూ ఉండేవారు. నిహారికకు ఏం చెప్పాలో అసలు అర్థమయ్యేది కాదు. మొదట్లో సౌమ్యంగా అడిగే ఆ అత్తగారు ఇప్పుడు కఠినంగా అడగడం మొదలుపెట్టారు. డాక్టర్కి చూపించుకో అనేవారు. ఇరుగు పొరుగువారు, బంధువులు ఎక్కడైనా కలిసినా ఏదైనా విశేషమా, ఇంకా లేదా, ఏదైనా డాక్టర్కి చూపించు, ఇవే ప్రశ్నలు చెబుతూ ఉండేవారు. అజయ్ అన్నాడు ఒకరోజు, మనం ఒకసారి డాక్టర్ని కలుద్దాము అని. నిహారిక కూడా సంతోషంగా ఒప్పుకుంది. ఆమెకు పిల్లలంటే ఎంతో ఇష్టం. అలా ఇద్దరు హాస్పిటల్కి వెళ్లారు. క్లినిక్ వెలుపల దంపతులు చాలామందే కూర్చొని ఉన్నారు. అందులో కొంతమంది బాధతో ఉన్నారు. కొంతమంది ఆశతో వేచి చూస్తున్నారు. మొదట డాక్టర్లు నిహారికకు పరీక్షలు చేశారు. బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు, ఇలా చాలా రిపోర్ట్లు. ఆ తర్వాత డాక్టర్ చెప్పారు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మందులు ఇస్తున్నాను అని. అలా వాళ్ళిద్దరూ ఎంతో ఆశతో బయటకి వచ్చారు. మందులు, డాక్టర్లు, పరీక్షలు. ప్రతి నెల నిహారిక అదే ఆశతో టెస్ట్ చేసుకుంటుంది. ప్రతి నెల అదే నెగిటివ్ అని. అత్తగారి మాటల్లో చురకలు పెరుగుతూ ఉన్నాయి. ఎంతకాలమైంది, ఎంత డబ్బు హాస్పిటల్ చుట్టూ తగలేయాల్సి వస్తుంది, కానీ మాకు శుభవార్త మాత్రం వినిపించడం లేదు అంటూ ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ అజయ్ కూడా నిహారికకు దూరమవుతూ ఉన్నాడు. మాటలు తగ్గుతున్నాయి. ఆమెను చూస్తేనే అతడి ముఖంలో ఎంతో చిరాకు కనిపిస్తుంది. ఇక లాభం లేదు అని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అజయ్. అక్కడ భారీగా ఫీజు, కొత్త పరీక్షలు, కొత్త రిపోర్టులు. డాక్టర్ నిహారికతో చెప్పారు, ఒత్తిడి పడొద్దు, మీకు కాస్త ఇబ్బంది ఉంది, కాస్త స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం అని. అది విని నిహారిక గుండె ఎంతో బరువెక్కింది. ఇప్పటికే హాస్పిటల్ బిల్ తడిసి మోపెడవుతుంది అని తన అత్తగారు తిడుతూనే ఉన్నారు. తన భర్త కూడా అదే విషయం అంటున్నాడు అని ఆమెకు గుర్తొచ్చి ఆమె ఆ డాక్టర్ని నెమ్మదిగా అడిగింది, ఖర్చు ఎక్కువ అవుతుందా డాక్టర్ అని. అప్పుడు ఆ డాక్టర్ చెప్పింది, కాస్త ఖర్చు అవుతుంది, కానీ ఫలితం ఉంటుంది అని. ఇది విన్న అజయ్ అయిష్టంగానే కొంతకాలం సహించాడు. కానీ కొన్ని నెలల తర్వాత కూడా ఎటువంటి రిజల్ట్ లేదు. అప్పుడు డాక్టర్ చెప్పారు, స్పష్టంగా నేను మీకు ముందే చెప్పాను అజయ్, నిహారికతో పాటు ఆమె భర్తగా మీరు కూడా టెస్టులు చేయించుకోవాలి అని. కానీ అప్పుడు మీరు కాదు అన్నారు. కానీ మీరు కూడా టెస్ట్ చేయించుకోవాలి అన్నది. ఆ డాక్టర్తో అజయ్ మొదట కోపంతో, ఏమిటి డాక్టర్, నాలో ఎందుకు లోపం ఉంటుంది, నిహారికలోనే ఉంది సమస్య అని అన్నాడు. కానీ డాక్టర్ గట్టిగా చెప్పడంతో అతడు అయిష్టంగానే టెస్ట్ చేయించుకున్నాడు. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన రోజు అజయ్ కళ్ళల్లో భయం, టెన్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ చెప్పింది, మీలోని సమస్య ఉంది, మీకు ట్రీట్మెంట్ అవసరం అని. అజయ్ ముఖం వెంటనే మాడిపోయింది. వెంటనే నిహారికను అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ డాక్టర్కు అసలు ఏమీ తెలియదు. మనం వేరే హాస్పిటల్కి వెళ్దాం అంటూ మళ్ళీ వేరే హాస్పిటల్ చుట్టూ తిప్పాడు. అక్కడ నిహారికకు మళ్ళీ పరీక్షలు, టెస్టులు, టాబ్లెట్స్. ఇదే రొటీన్ అయిపోయింది. ఇంకా పిల్లలు కలగడం లేదు అని ఇంట్లో అసహనాలు, గొడవలు పెరిగాయి. ఇలా దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఒక ఉదయం నిహారిక ప్రెగ్నెంట్ అయింది. అది చూసి ఆమె కాళ్ళు చేతులు వణికిపోయాయి. కంట్లో నుంచి కన్నీళ్లు కారాయి. దేవుడా, ఇన్నాళ్లకు నా మీద దయ చూపావు అంటూ ఆమె ఎంతో ఏడ్చింది. విషయాన్ని అజయ్కి చెప్పింది. అతడు కూడా ఎంతో సంతోషపడ్డాడు. నిహారిక తన ఆరోగ్యానికి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. అజయ్ కూడా ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తర్వాత నార్మల్ చెకప్లో భాగంగా ఒకరోజు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగా డాక్టర్ స్కానింగ్ చేసి చెప్పారు, బేబీకి హార్ట్లో చిన్న సమస్య ఉంది. పుట్టాక బేబీకి ఆపరేషన్ అవసరం అవుతుంది. దానికి డబ్బులు కూడా బాగానే అవసరం పడతాయి అని.
ఆ మాటలు విన్న వెంటనే అజయ్‌కి ఎంతో ఒళ్ళు మండిపోయింది. నిహారికపై చాలా తీవ్రమైన కోపంతో రగిలిపోయాడు. అలా అతడు ఇంటికి వచ్చాక నిహారికపై కోపంతో అరిచాడు. ఇదేంటి? అంత ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు ఇంత కష్టపడి డబ్బులు హాస్పిటల్స్ చుట్టూ పెట్టినా కూడా పుట్టిన బేబీకి మళ్ళీ అనారోగ్య సమస్యలు ఉంటాయట. దానికై మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇలా పుట్టిన బేబీకి డబ్బులు కడుతూ ఉండడమే ఇక నా జీవితం. అవసరం లేదిగ. అబార్షన్ చేసేద్దాం. పనైపోతుంది అన్నాడు కటువుగా. అది విని నిహారిక షాకయింది. కంట్లో నుంచి కన్నీళ్లు కారాయి. ఆమె ప్రార్థించింది తన భర్తను. అజయ్ అలా చెయ్యవద్దు. మనం ఎన్నో రోజులు వేచి చూశాక, ఎన్నో దేవుళ్ళకు మొక్కాక, హాస్పిటల్స్ చుట్టూ తిరిగాక మనకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు దీన్ని కాదంటే మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. దయచేసి వద్దు. మనం పుట్టిన బేబీని రక్షించుకుందాం అని ఆమె ప్రాధేయపడింది. కానీ ఆమె ప్రార్థనలను అజయ్ అస్సలు వినలేదు. ఇంట్లో భయంకరమైన గొడవ. అజయ్ కోపంతో నిహారికను అంతా నీ వల్లే జరిగింది. నీకు ప్రెగ్నెన్సీ రావడమే కష్టం. అయినా అది సరిగ్గా లేదు. నేను జీవితాంతం ఎందుకు ఒక అస్వస్థమైన బిడ్డను పోషించాలి? అస్సలు కుదరదు అన్నాడు. ఆమె అలా వద్దు అని ఎంతో ప్రాధేయపడింది. అప్పుడు అజయ్ చెప్పాడు, అసలిక నేను నీతో ఉండలేను. విసిగి వేజారిపోయాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. నేనిక నీతో అస్సలు ఒక్క క్షణం కూడా ఉండలేను. నీకు పిల్లలు సరిగ్గా కలగడం లేదు. నీకు త్వరలోనే నేను విడాకుల పేపర్లు పంపిస్తాను అంటూ ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నాడు. దాంతో నిహారిక నేల మీద కూర్చొని ఏడుస్తూ అలా చేయవద్దు ప్లీజ్ అని ఎంతో ప్రాధేయపడింది. కానీ అజయ్ గుండె రాయి అయింది. రాత్రి 8 గంటలు. బయట వర్షం పడుతుంది. అతడు నిహారికను ఇంట్లో నుంచి బయటకి తరిమేశాడు. నిహారిక ఏడుస్తూ ఆ వర్షంలోనే పుట్టింటికి వెళ్ళింది. ఆమెను చూసి తల్లి తండ్రి కంగారుగా ఏం జరిగింది అడిగారు. అప్పుడు నిహారిక జరిగిందంతా చెప్పింది. మొదట తల్లిదండ్రులు కూడా భయపడ్డారు. అల్లుడు గారు చెప్పినట్టు చెయ్యమ్మా అని అడిగారు. కానీ నిహారిక అందుకు ఒప్పుకోలేదు. అమ్మా నాన్న, నేను ఈ బిడ్డను చంపలేను. ఇది నా శ్వాస. ఈ బిడ్డ కోసం నేను ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నాను. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ఎన్నో మందులు వేసుకున్నాను. ఎన్నో టెస్టులు చేయించుకున్నాను. ఆ తర్వాత అదృష్టం బావుండి దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇలా ఇచ్చాడు. ఈ అవకాశాన్ని నేను దూరం చేసుకోలేను అంటూ ఆమె కన్నీళ్లతో వారి ఒడిలో పడిపోయింది. దాంతో ఆ తల్లిదండ్రులు సరే నీ నిర్ణయం ప్రకారమే మేము నడుస్తాం. నీకు అండగా మేమున్నాం అని ధైర్యం చెప్పారు. ఆ తల్లి తండ్రి ట్రీట్మెంట్ ఖర్చులు ఎక్కువ అయినా ఇంట్లో డబ్బులు తక్కువ. నిహారిక తన పెళ్లికి ఇచ్చిన బంగారపు గుర్తుకు వచ్చింది. అవి ఆమె చేతిలో పట్టుకుని ఏడుస్తూ ఇది ఇప్పుడు ఇక నా బిడ్డ పుట్టాక తన ఆపరేషన్కి తన భవిష్యత్తుకు వీటిని అమ్మేస్తాను అని అనుకుంది. అలా డెలివరీ తర్వాత పుట్టిన ఆ పాపకు ట్రీట్మెంట్ జరిగింది. ఆ ట్రీట్మెంట్కి ఆ బంగారపు నగలు ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఆ పాప కొంతకాలంలో ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది. తల్లితో పాటు నిహారిక ఆ బిడ్డను హత్తుకుంటూ ముద్దాడింది. కన్నీళ్లతో ఆ బిడ్డకు సౌమ్య అని పేరు పెట్టారు. ఇక్కడ అజయ్ తన భార్యను అవమానించి ఇంట్లో నుంచి బయటకు పంపించేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. గతం అతనికి ఎంతో అసహనంగా అనిపించి ఆమె వల్లే నాకు సమస్యలు. ఇప్పుడు ఆమె నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు నేను రెండో పెళ్లి చేసుకున్నాను. దాంతో నా జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది అని అనుకునేవాడు. కానీ రెండో భార్యతో కూడా అతనికి ఇంకా పిల్లలు పుట్టలేదు. టెస్టులు చేసినప్పుడు ఖచ్చితంగా తెలిసింది లోపం కిరణ్లోనే ఉంది అని. దాన్ని ఈసారి కూడా అతడు అంగీకరించక మానలేదు. దాంతో కోపంతో ఆ రెండవ భార్య ఇన్నాళ్ళు లోపం నీలో పెట్టుకొని నన్ను ఎంతలా హింసించావు, ఇక నేను నీతో అస్సలు ఉండలేను అంటూ ఆమె ఆ ఇల్లు వదిలి అతడిని వదిలి వెళ్ళిపోయింది. దాంతో అతడు మానసికంగా ఎంతో కృంగిపోయాడు. ఇప్పుడు అతడికి తన మొదటి భార్య ఎంత అమాయకురాలు, ఆమె పట్ల అతడు ఎన్ని అవమానాలు ఎన్ని మాటలు వదిలాడు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఎంతో బాధపడ్డాడు. దాంతో అతడు ఇంకా మానసికంగా కృంగిపోతున్నాడు. జీవితం మీద పూర్తిగా విరక్తి వచ్చేసింది. ఒకరోజు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు అనారోగ్యంతో. హాస్పిటల్కి తరలించారు. పూర్తిగా క్రిటికల్ అని డాక్టర్లు చెప్పారు. అతనికి జీవితంపై ఆశలు తగ్గిపోయాయి. ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్ వచ్చారు. చీరలో ఎంతో సింపుల్గా, కానీ కన్నుల్లో ఎంతో దయ. నేను డాక్టర్ సౌమ్య. మీరు ఆందోళన పడవద్దు. నేను ఉన్నాను కదా అని ఎంతో మృదువుగా అన్నారు. ఆమె మాటల్లో అద్భుతమైన ఆప్యాయత ఉంది. ఆమె చెయ్యి అజయ్ మీద నుదుటిపై వేసింది. ఎన్నో సంవత్సరాల తర్వాత అతడికి మనసుకి ఒక చల్లదనం ఏర్పడినట్టుగా అయింది.
రోజులు గడిచాయి. సౌమ్య ప్రతిరోజు ఎంతో ప్రేమగా, శ్రద్ధగా ట్రీట్మెంట్ చేస్తోంది అతడికి. ఒకరోజు సౌమ్య తల్లి నిహారిక హాస్పిటల్కి వచ్చింది సౌమ్యకు భోజనం తీసుకుని. ఆ సమయంలో సౌమ్య అజయ్తో మాట్లాడుతోంది. అజయ్ని చూసిన నిహారిక ఒక్కసారిగా నిశ్చేష్టురాలిగా నిలబడిపోయింది. ఆమె కంట్లో నుంచి నీరు ధారల్లాగా నీళ్లు ప్రవహించాయి. అజయ్ కూడా ఆమెను చూసి షాక్ అయ్యాడు. నిహారిక అంటూ పిలిచాడు. ఆమె చేతులు వణికాయి. అతడి గొంతు వణుకుతుంది. అతడి కంట్లో నుంచి కూడా కన్నీళ్లు కారుతున్నాయి. సౌమ్య వారిద్దరినీ ఆశ్చర్యంగా చూసింది. మీరిద్దరూ ముందే ఒకరికొకరు తెలుసా? అమ్మా ఎవరు ఈయన అడిగింది. నిహారిక కన్నీళ్లతో సౌమ్యకి ఇతడు నీ తండ్రి అని చెప్పింది. సౌమ్య అది విని స్తంభించిపోయింది. అజయ్ కన్నీళ్లతో కూర్చొని నిహారిక నన్ను క్షమించు, నేను ఎంతో తప్పు చేశాను. ఈ సౌమ్య ఈ డాక్టర్ నా కూతురా అని అడిగాడు. నిహారిక ఏడుస్తూ తల ఊపింది. అవును అన్నట్టుగా. అప్పుడు అజయ్ ఏడుస్తూ నేను చంపాలి అని ఈ భూమిపైకి రానివ్వకూడదు అనుకున్న ఈ పాప ఇప్పుడు నా ప్రాణాల్ని కాపాడుతోంది అంటూ బోరున విస్తుపోయి విలపిస్తున్నాడు. అజయ్ కన్నీళ్లతో ఏడుస్తూ నేను తప్పు చేశాను నిహారిక, నువ్వు నిలబెట్టిన ప్రాణమే నన్ను ఇప్పుడు కాపాడుతోంది అన్నాడు. తన కూతుర్ని క్షమాపణలు అడిగాడు. అంతా విన్న సౌమ్య తన కన్నీళ్లను తుడుచుకుంటూ అమ్మా నువ్వు ఒంటరిగా ఎన్ని ఏళ్ళు నన్ను పెంచావు, నువ్వే నా నిజమైన ఇన్స్పిరేషన్ అమ్మా అని నిహారికను హత్తుకుంది. అజయ్ చేతులు కుదుపుతూ సౌమ్య నన్ను క్షమించగలవా అంటూ అడిగాడు కన్నీళ్లతో. అప్పుడు సౌమ్య శాంతంగా చెప్పింది. డాక్టర్గా నేను మీ ఆరోగ్యం బాగుపడడానికి ప్రయత్నిస్తాను, కానీ కూతురుగా నేను మిమ్మల్ని క్షమించడానికి కొంచెం సమయం కావాలి అన్నది. అది వింటూ అజయ్ కన్నీళ్లతో నిండిపోయాడు. కాలక్రమేణా అతడి ఆరోగ్యం మెరుగైంది. సౌమ్య పూర్తిగా అతడికి ట్రీట్మెంట్ చేసింది. అతడు కోలుకున్నాక తన కూతుర్ని క్షమించమని ప్రాధేయపడ్డాడు. తన మాజీ భార్య దగ్గరికి వెళ్ళి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. అతడి కళ్ళల్లో పశ్చాత్తాపం చూసి నిహారిక కరిగిపోయింది. ఇలా అజయ్ కళ్ళల్లో పశ్చాత్తాపం, నిహారిక కళ్ళల్లో క్షమాభావం, సౌమ్య కళ్ళల్లో ప్రేమ. ఇలా ఒక ప్రాణాన్ని కాపాడిన తల్లి, ఒకప్పుడు తిరస్కరించిన తండ్రిని బ్రతికించిన కూతురు, పూర్తిగా విరిగిపోయిన కుటుంబం మళ్ళీ ఒక్కసారిగా సంపూర్ణమయ్యింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.